నీ చెయ్యి నీకు అభ్యంతరకరంగా ఉన్నట్లయితే ఆ చెయ్యను నరికివేసి పరలోక రాజ్యంలో 2 చేతులతో ప్రవేశించే కన్నా ఒక్క చేతితో పరలోక రాజ్యంలో ప్రవేశిస్తే మేలంటాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు నీ చెయ్య నీకు అభ్యంతరకరంగా ఉన్నది, పరిశుద్ధంగా జీవించడానికి నీ చెయ్య అభ్యంతరకరంగా ఉన్నది. ఈ లోకంలో జీవించినప్పుడు నీ కన్ను అభ్యంతరకరంగా ఉన్నది, నీ కన్ను అభ్యంతరకరంగా ఉన్నది. ఎందుచేత పరిశుద్ధంగా జీవించాలని కోరుచున్నావు, కానీ కన్ను అభ్యంతరకరంగా ఉన్నది. ఈ లోకంలో జీవించినప్పుడు నీ చెవులు అభ్యంతరకరంగా ఉన్నాయి పరిశుద్ధంగా జీవించడానికి, నీ చేతులు అభ్యంతరకరంగా ఉన్నాయి, నీ పాదాలు నీ నడకంతా కూడా అభ్యంతరకరంగా ఉన్నది పరిశుద్ధంగా ఉండాలంటే. అప్పుడు యేసు ప్రభువు వారు చాలా గట్టిగా చెప్పాడు ఏమిటంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినట్లయితే ఈ కన్ను తీసి పెరిగివేసి 2 కన్నులతో నరకంలోకి వెళ్ళే బదులు ఒక్క కన్నుతో పరలోక రాజ్యం ఉండడం మేలన్నాడు. 2 కన్నులతో నరకానికి వెళ్ళిపోయే బదులు ఒక్క కన్నుతో పరలోకానికి వెళితే మేలన్నాడు. ఆమేన్, హల్లెలూయా.